నమస్తే టాప్ 9 న్యూస్ కి స్వాగతం. సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి, డబ్బు పరపతి ఉందన్న అహంకారం మీరు ఇలా రెచ్చిపోయేలా చేసింది అని అన్నారు. గొప్ప నటుడిగా పేరున్న మంచి వ్యక్తిత్వం లేనప్పుడు అదంతా నిరుపయోగమే అని తెలిపారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని చట్టం శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య, వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఇదేమి పెదరాయుడు సినిమా కాదు, లేదా రాయుడు సినిమా కూడా కాదు. మీకు నచ్చినట్లు ప్రవర్తించాలంటే ఇదేమన్నా సినిమాలోని క్యారెక్టర్ అనుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. మీరు తిట్టినా పడి ఉండడానికి మీ ఇంట్లో పని చేసే పని వాళ్ళు కాదు, క్రమశిక్షణ అని అంటూ ఉంటారు. ఇదేనా క్రమశిక్షణ అంటే ఇదేనా మీ క్రమశిక్షణ అని అన్నారు. మీడియాకు చెందిన వారు మీ కుటుంబంలో ఏదో జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చారు. మీరు చేసిన దాడిలో తీవ్ర గాయాలైన ఒక వ్యక్తి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అతడికి ఏదైనా జరగరనేది జరిగితే ఎవరి బాధ్యత అని అన్నారు. విచక్షణ మరిచి మీరు ప్రవర్తించిన తీరు తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కళంకం తెచ్చిపెట్టింది. తన బిడ్డ ఇంటి లోపల ఉందని మంచు మనోజ్ చెప్తూ ఉన్నాడు. ఇచ్చి పంపించేసి ఉంటే ఇంత రచ్చయ్యి ఉండేది కాదు కదా. మీడియా మీద మీరు చేసిన దాడి దురహంకారానికి ప్రతీక. కాదు, క్రమశిక్షణ అని అంటున్నారు. ఇదేనా మీ క్రమశిక్షణ అని ప్రశ్నిస్తున్నాను. మీడియాకు చెందిన వారు మీ కుటుంబంలో ఏదో జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చారు. మీరు చేసిన దాడిలో తీవ్ర గాయాలై ఓ వ్యక్తి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతడికి ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నా. విచక్షణ మరిచి మీరు ప్రవర్తించిన తీరు తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఒక కళంకం తెచ్చిపెట్టిందని తెలియజేస్తున్నాను. తన బిడ్డ ఇంటి లోపట ఉందని మంచి మనోజ్ పదే చెబుతూ ఉన్నాడు. ఇచ్చి పంపేచి ఉంటే ఇంత రచ్చ అయ్యేది ఉండేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఏది ఏమైనా మీడియా మీద మీరు చేసిన దాడిని దురహంకారానికి ప్రతీక. జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య. వెంటనే మోహన్ బాబును అరెస్టు చేయాలని, చట్టం తన పని తని చేయాలని, వెంటనే జర్నలిస్టు సోదరులందరికీ మీరు క్షమాపణ తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాను యావత్ బీసీ సమాజం నుంచి. నమస్కారం. థ్యాంక్ యూ.